హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా గ్రాండ్ టెస్ట్ 2ని చూద్దాం. మనకు దీంట్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఏంటంటే మనకు అవసరం ఉన్న చోట దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్ చూడడం ద్వారా మనకు నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడగడం జరుగుతుంది అనేది మనకు కొంచెం అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వికాసం, పరిపక్వత మరియు అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, అభ్యసనం ఈక్వల్ పరిపక్వత ఇంటూ వికాసం. సెకండ్ వన్, వికాసం ఈక్వల్ ఎఫ్ ఇంటూ పరిపక్వత బై అభ్యసనం. థర్డ్ వన్, అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై వికాసం. ఫోర్త్ వన్, వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. అంటే మనకు వికాసంలో భాగంగా పరిపక్వత మరియు అభ్యసనం అనేది జరగడం అవుతుంది. కాబట్టి దీనిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం మరియు స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు. ఆప్షన్స్, ఫస్ట్ వన్ గాల్టన్, సెకండ్ వన్ పావ్లోవ్, థర్డ్ వన్ గెసెల్, ఫోర్త్ వన్ హార్లాక్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గెసెల్. ఇక్కడ మరి గాల్టన్ దేని గురించి చెప్పాడంటే ఇతను ప్రముఖ వ్యక్తులు మరియు రాజనీతి అదేవిధంగా పండితుల కుటుంబాల మీద అధ్యయనం చేసిన వారెవరంటే గాల్టన్. అదేవిధంగా పావ్లోవ్ వచ్చేసి మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే మన కుక్క పైన ప్రయోగం చేసిన వారు ఎవరంటే పావ్లోవ్. అదేవిధంగా హార్లాక్ వచ్చేసి వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుందని తెలియజేసిన వారు ఎవరంటే హార్లాక్. సో మనకు ఇక్కడ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం మరియు స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంగా పనిచేస్తుందని చెప్పిన వారు ఎవరంటే ఆప్షన్ 3 గెసెల్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు. ఆప్షన్స్, ఫస్ట్ వన్ పరిసరాలు మరియు అనువంశికత. సెకండ్ వన్ వికాసం మరియు పరిపక్వత. థర్డ్ వన్ పరిసరాలు మరియు అభ్యసనం. ఫోర్త్ వన్ అభ్యసనం మరియు పరిపక్వత. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసనం మరియు పరిపక్వత. అంటే ఇక్కడ ఒక శిశువులో అభ్యసనం జరగాలన్నా లేదా శిక్షణ ఇవ్వాలన్నా దానికి ముందు పరిణతి అనేది జరగాలి. పరిణతి అంటేనే పరిపక్వత. అంటే ఇక్కడ అభ్యసించడానికి తగిన సామర్థ్యాలు రావాలి, లేకుంటే మనం అభ్యసించడం అనేది జరగదు. కాబట్టి ఈ సామర్థ్యాన్ని పరిపక్వత అంటారు. అంటే శిశువులో పరిణతి లేకుండా అభ్యాసం అనేది జరగదు. కాబట్టి మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి అభ్యాసం మరియు పరిపక్వత అనేది అవుతుంది. ఆప్షన్ 4 దీని యొక్క ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, మానసిక వికాసానికి సంబంధించని అంశం. ఇక్కడ సంబంధించిందని పడింది, ఇది సంబంధించని అంశం. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చింతనం, సెకండ్ వన్ అవధానం, థర్డ్ వన్ భాషా వికాసం, ఫోర్త్ వన్ శారీరక పెరుగుదల. ఇక్కడ మానసిక వికాసానికి సంబంధించినవి వచ్చేసి చింతనం, అదేవిధంగా అవధానం, భాషా వికాసం అనేటివి ఇవి మానసిక వికాసానికి సంబంధించిన అవుతాయి. అయితే దీంట్లో సంబంధించింది వచ్చేసి ఆప్షన్ 4 శారీరక పెరుగుదల అనేది మానసిక వికాసానికి సంబంధించింది కాదు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యం, అభివృద్ధి అధికమవడం అనేది. ఆప్షన్స్, ఫస్ట్ వన్ సాంశీకరణం, సెకండ్ వన్ పెరుగుదల, థర్డ్ వన్ వికాసం, ఫోర్త్ వన్ అనుగుణ్యత. అంటే ఇక్కడ శిశువు జన్మించిన తర్వాత అదే క్రమంలో
విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యత, అభివృద్ధి అధికమవడం అనేది ఇది మనకు వికాసానికి సంబంధించింది అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం. క్వశ్చన్ నెంబర్ 6. శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ లేకుండా కేవలం సమయం, వయసుతో పాటు వచ్చే వికాసం. ఇక్కడ ఆప్షన్స్ భాషా వికాసం, సెకండ్ వన్ నైతిక వికాసం, థర్డ్ వన్ పరిపక్వత, ఫోర్త్ వన్ సర్దుబాటు. ఇక్కడ చూడండి, మనకు శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం మరియు వయసుతో వచ్చేదే పరిపక్వత అవుతుంది. దీన్నే పరిణతి అని కూడా అంటారు. దీనికి ఎలాంటి శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ దీనిపైన చూపదు. కేవలం సమయం మరియు వయసుతో పాటు మాత్రమే అంతర్గతంగా జరిగే ఒక మానసిక ప్రక్రియ. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇది పరిమాణాత్మకమైనది, సెకండ్ వన్ ఇది వికాసంలో ఒక భాగం, థర్డ్ వన్ ఇది జీవితాంతం కొనసాగదు, ఫోర్త్ వన్ ఇది సమగ్రమైనది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇది సమగ్రమైనది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇది పరిమాణాత్మకమైనది అంటే ఇది పరిమాణం అంటే మనం దీన్ని కొలవవచ్చును అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇది వికాసంలో ఒక భాగం. అవును, అంటే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా ఉంటుంది. అదేవిధంగా ఇది జీవితాంతం కొనసాగదు అంటే మనకు ఇది ఒక వయసు వచ్చేసరికి ఆగిపోతుంది. సో ఇది జీవితాంతం అనేది కొనసాగదు. అదేవిధంగా ఇది సమగ్రమైన అంటే ఇది సమగ్రమైనది కాదు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ గుణాత్మకమైనది, సెకండ్ వన్ సమగ్రమైనది, థర్డ్ వన్ అంతర్గతమైన చర్య, ఫోర్త్ వన్ ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. అంటే ఇక్కడ చూడండి, వికాసం అనేది గుణాత్మకమైనది. అవును, అంటే ఇది గుణాత్మకమైనది. అదేవిధంగా ఇది సమగ్రమైనది మరియు ఇది అంతర్గతంగా జరిగే ప్రక్రియ వికాసం. కానీ వికాసం ఒక ప్రత్యేక అంశానికి పరిమితం అనేది కాదు. ఎందుకంటే ఇది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేక అంశానికే పరిమితం అనేది కాదు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఒక శిశువుకు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించినప్పుడు ఆ శిక్షణ ప్రోత్సాహం తోడై మంచి గాయకుడిగా ఎదగడంలో దాగి ఉన్న వికాస నియమం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, సెకండ్ వన్ వికాసం సంచితమైనది, థర్డ్ వన్ వికాసం ఒక పరస్పర చర్య, ఫోర్త్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య. క్వశ్చన్ నెంబర్ 10. శిశువు మొదటిసారిగా లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాల ఆవిర్భావం హఠాత్తుగా సంభవించడంలో దాగి ఉన్న వికాస నియమం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ వికాసం క్రమానుగతమైనది, సెకండ్ వన్ వికాసం సంచితమైనది, థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, ఫోర్త్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. అంటే ఒక వ్యక్తిలో శారీరక మార్పులైన లేదా మానసిక మార్పులైన ఒక్కసారిగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది. అదే వికాసం సంచితమైన ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 11. 2 సంవత్సరాల వయసులో పిల్లవాడు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి ఎత్తును అంచనా వేయడంలో ఏ వికాస నియమం అనుసరిస్తుంది? ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, థర్డ్ వన్ వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది, ఫోర్త్ వన్ వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు. అంటే వికాసాన్ని ఊహించి చెప్పడం అని అర్థం. అంటే ఇక్కడ 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి యొక్క ఎత్తు, అదేవిధంగా 20 సంవత్సరాల నాటికి ఆ పిల్లవాడి యొక్క ఎత్తు అంటే ఇప్పటి ఎత్తుకు అప్పటి ఎత్తు ఎంతవరకు పెరగగలడు అని అతను ఊహించి చెప్పడాన్నే
వికాసం ప్రాగుప్తీకరించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. శిశువు నందు భాషా వికాసం మొదట ముద్దు పలుకుతో ప్రారంభమై తరువాత మాటలు, సంభాషణలు కొనసాగించడం వంటి వికాస ప్రక్రియలు ఏ నియమం అనుసారంగా జరుగుతాయి? ఆప్షన్స్: ఫస్ట్ వన్, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. సెకండ్ వన్, వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. థర్డ్ వన్, వికాసం ఒక ఖచ్చితమైన దిశను సాగుతుంది. ఫోర్త్ వన్, వికాసం సంచితమైనది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ముందు ముద్దు పలుకుతో ప్రారంభమై తర్వాత మాటలు, సంభాషణలు అనేటివి కొనసాగుతాయి కాబట్టి ఇది ఒక క్రమంలో జరుగుతుంది కాబట్టి ఇది వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందని చెప్పవచ్చును. క్వశ్చన్ నెంబర్ 13. మోనీ అనే అమ్మాయిలో మానసిక ఎదుగుదల లోపించిన కారణంగా ఆమె సాంఘిక మరియు నైతికపరమైన వికాసాలలో కూడా వెనుకబడి ఉందనే విషయాన్ని సమర్థించే నియమం. ఆప్షన్స్: ఫస్ట్ వన్, వికాసం ఒక పరస్పర చర్య. సెకండ్ వన్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. థర్డ్ వన్, వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. ఫోర్త్ వన్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. దీని ఆన్సర్ వచ్చేసి వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంటే ఆప్షన్ 3 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మానసిక ఎదుగుదల అనేది సాంఘిక మరియు నైతిక వికాసాలతో కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 3 అనేది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. వికాసంకు చెందిన సత్యం. ఆప్షన్స్: ఫస్ట్ వన్, శిర పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. శిర సమీప దిశను అనుసరిస్తుంది. థర్డ్ వన్, సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. ఫోర్త్ వన్, శిర దూరాభి దిశను అనుసరిస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, శిర పాదాభిముఖను అనుసరిస్తుంది. అంటే మనకు శిరస్సు నుండి మన శరీర భాగాల నుండి పాదాల వరకు జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్రింది వానిలో వికాస సూత్రం కానిది. ఆప్షన్స్: ఫస్ట్ వన్, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. సెకండ్ వన్, వికాసం సంచితమైనది. థర్డ్ వన్, వికాసం అన్ని దిశలలో ఒకే విధంగా ఉంటుంది. ఫోర్త్ వన్, వికాసం నిరంతర ప్రక్రియ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వికాసం అన్ని దిశలలో ఒకే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, వికాస సూత్రం కానిది అని అడగడం అంటే ఇక్కడ వికాసం అంటే ప్రాగుప్తీకరించవచ్చు అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాడు వ్యక్తి అనేది దాని గురించి ఊహించి చెప్పవచ్చు. అదే వికాసం అనేది సంచితమైనది మరియు వికాసం నిరంతర ప్రక్రియ అంటే ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ వికాసం అన్ని దిశల్లో ఒకే విధంగా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. అంటే వికాసం అనేది ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అన్ని దిశలలో ఒకే విధంగా ఉండదు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్, పూర్వ బాల్య దశ. సెకండ్ వన్, ఉత్తర బాల్య దశ. థర్డ్ వన్, కౌమార దశ. ఫోర్త్ వన్, వృద్ధాప్య దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పూర్వ బాల్య దశ. అంటే ఈ వయసులో పిల్లలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ప్రమాద వయస్సు అని అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్: ఫస్ట్ వన్, యవ్వనారంభ దశ. సెకండ్ వన్, ఉత్తర బాల్య దశ. థర్డ్ వన్, పూర్వ బాల్య దశ. ఫోర్త్ వన్, పూర్వ కౌమార దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పూర్వ బాల్య దశ. అంటే ఈ పూర్వ బాల్య దశలో సాంఘిక వికాసానికి తొలిమెట్టు అనేది అవుతుంది. అదే ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. క్వశ్చన్ నెంబర్ 18. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం. ఆప్షన్స్: ఫస్ట్ వన్, భయం. సెకండ్ వన్, ఉత్తేజం. థర్డ్ వన్, కోపం. ఫోర్త్ వన్, అసూయ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఉత్తేజం. క్వశ్చన్ నెంబర్ 19. పిల్లల వికాసంలో మూట దశగా పేర్కొనే దశ. ఆప్షన్స్: ఫస్ట్ వన్, ఉత్తర బాల్య దశ. సెకండ్ వన్,
పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ యవ్వనారంభ దశ, ఫోర్త్ వన్ పూర్వ వయోజన దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. ముఠ వయస్సు అనేదేమో పూర్వ బాల్య దశ అవుతుంది, ముఠ దశగా వచ్చేసి ఉత్తర బాల్య దశగా అనేది అవుతుంది. అంటే పూర్వ ముఠ దశ అని పిలవడం అనేది పూర్వ బాల్య దశకు సంబంధించింది. అదేవిధంగా ముఠ దశగా అంటేనేమో మనకు ఉత్తర బాల్య దశకు సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 20. 2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 18, ఫోర్త్ వన్ 32. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 18 అవుతుంది. అంటే 2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకు 18 దంతాలు అనేటివి రావటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింది వాటిలో అనువంశికవాది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ లాంగ్ఫీల్డ్, సెకండ్ వన్ వాట్సన్, థర్డ్ వన్ వుడ్వర్త్, ఫోర్త్ వన్ గ్రెగర్ మెండల్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గ్రెగర్ మెండల్. ఇతను అనువంశికవాది. క్వశ్చన్ నెంబర్ 22. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్, సెకండ్ వన్ రాబర్ట్ హెచ్ గోడార్డ్, థర్డ్ వన్ కెల్లాంగ్, ఫోర్త్ వన్ డబ్ల్యూబి వాట్సన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 23. ఫలదీకరణం చెందిన మానవుల అండాలలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 20 జతలు, సెకండ్ వన్ 22 జతలు, థర్డ్ వన్ 23 జతలు, ఫోర్త్ వన్ 16 జతలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 23 జతలు. అంటే మానవుని అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య వచ్చేసి ఫలదీకరణం చెందిన అంటే 23 జతలు. ఆప్షన్ 3 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. వ్యక్తిపై పరిసర ప్రభావం ఉండే కాలం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఫలదీకరణం జరిగినప్పటి నుండి వయోజన దశ వరకు, సెకండ్ వన్ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, థర్డ్ వన్ ఫలదీకరణం జరిగినప్పటి నుండి చనిపోయే వరకు, ఫోర్త్ వన్ పుట్టినప్పటి నుండి వయోజన దశ వరకు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫలదీకరణం జరిగినప్పటి నుండి చనిపోయే వరకు. క్వశ్చన్ నెంబర్ 25. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించింది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సమాజం, సెకండ్ వన్ పాఠశాల, థర్డ్ వన్ కుటుంబం, ఫోర్త్ వన్ పరిసరం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిసరం. అంటే జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం అనేది ఈ పరిసరాల ప్రభావం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్రింది వారిలో అనువంశికతవాదిగా పేర్కొనబడిన వారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ బోరింగ్, సెకండ్ వన్ జేబీ వాట్సన్, థర్డ్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఫోర్త్ వన్ లాంగ్ఫీల్డ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జేబీ వాట్సన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching.